వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. సో గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ఉద్యోగాల కోసం వాళ్ళు ఖచ్చితంగా మనం ఈ 10 రూల్స్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది గ్యారెంటీగా వస్తుంది. సో ఆ 10 రూల్స్తో పాటు ఇంకా కొన్ని ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. సో దీంట్లో 10 సూత్రాలు గట్టిగా మనం ప్రిపరేషన్కి పెట్టుకుంటే 100% గవర్నమెంట్ జాబ్ వస్తుంది. దాంట్లో ఫస్ట్ రూల్ వచ్చేసరికి సో కనీసం మనం రోజుకి కొన్ని గంటలైనా నిరంతరం చదువుతూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు 12 గంటలు చదువుతారు, మళ్ళీ రేపొద్దున కనపడరు, మళ్ళీ ఒక 2 రోజులు లేదా 3 రోజులు ఆగొచ్చి మళ్ళీ 10 గంటలు 12 గంటలు చదువుతారు. సో ఇలా చదివే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం అనేది దరి చేరదు. సో ఫస్ట్ రూల్ ఏంటంటే రోజుకి మనం ఇన్ని గంటలని పెట్టుకున్నప్పుడు 5 అవర్స్ 4 అవర్స్ 3 అవర్స్ సో రెగ్యులర్గా మెయింటైన్ చేయటం అలవాటు చేసుకోవాలా. ఓకేనా? కొంతమంది ఈ విధంగా చేస్తూ ఉంటారు. దీంట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే మనకి రెగ్యులర్గా కొంత టైం కేటాయించుకొని దాని ద్వారా మనం ఖచ్చితంగా ఫస్ట్ రూల్ని బ్రేక్ చేసుకోవచ్చు. ఓకేనా? రెండో రూలు సో బిహైండ్ ద సర్ఫేస్ అంటే మనకి కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మంచి కోచింగ్ సెంటర్ కావాలనుకుంటారు, మంచి ఫ్యాకల్టీస్ కావాలనుకుంటారు, కానీ దానితో పాటు వాడికి ఉండాల్సినటువంటి లక్ష్యాలని మర్చిపోతూ ఉంటాడు. సో వాడికి ఉన్నటువంటిది ఫస్ట్ ఫోకస్ అంటే అందరూ చూసేది ఇదే చూస్తారు, స్టడీ మెటీరియల్ మంచిగా ఉందా, సో కోచింగ్ సెంటర్ బాగుందా, టీచర్ బాగున్నాడా లేదా అని చూస్తాడు. కానీ ఆ స్టూడెంట్కి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఖచ్చితంగా వాడికి ఉండాలి. దాంట్లో ఫస్ట్ది ఫోకస్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్, మెంటర్షిప్, ఫ్యామిలీ సపోర్ట్, విల్ పవర్, సెల్ఫ్ బిలీఫ్. అంటే తనకు తానుగా మోటివేషన్ చేసుకునేటట్టు ఉండాలా. సో ఇవన్నీ లేకుండా మీరు ఎన్ని ఎదిగినా కూడా కోచింగ్లో మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. రెండోది ఇది. అలానే మూడోది చూసినట్లయితే మనం చూడండి, బెస్ట్ కోచింగ్ సెంటరు, బెస్ట్ టీచరు ఇదే ఎదుగుతారు. కానీ మనకంటూ ఒక లెవెల్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా, లేదా ఉత్తమంగా మనం చేయగలుగుతున్నామా, ఒక పనిని చేయగలిగే సామర్థ్యం మనం బెస్ట్గా చేయగలుగుతున్నామా అనే యాటిట్యూడ్ని మనం నీట్గా చూసుకోవాలి. చూడండి, మనకు అన్నీ ఉత్తమమైనవే కావాలి, అదేవిధంగా మనం కూడా ఉత్తమ ప్రణాళికబద్ధ అభ్యాసం కొనసాగించాలి. ఇది మనం మూడో యాటిట్యూడ్ కింద పెట్టుకోవచ్చు, మూడో రూలు. అలానే నాలుగవ రూల్ చూసినట్లయితే పాఠ్యాంశాలపై స్పష్టత. అంటే ఒక పని చేసేటప్పుడు ఏదైనా చదివిన విషయంపై స్పష్టత లేకపోతే మరలా దాన్ని వివరణాత్మకంగా చదవండి. అలా చేస్తేనే మనకి చాలా క్లారిటీ వస్తుంది. అంటే సబ్జెక్ట్లో వచ్చేసరికి మనకి ఏదైతే అర్థం కావట్లేదో ఆ సబ్జెక్ట్ని మరలా చదవటానికి ట్రై చేయండి. మీరు ఏ టాపర్స్ని అడిగినా, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీని అడిగినా ఖచ్చితంగా ఫస్ట్ రూల్ ఏంటంటే సో ఇదే చెప్తారు, మనకు అర్థం కాని విషయాల్ని మళ్ళీ నీట్గా క్లారిటీగా చదవటానికి అలవాటు చేసుకోవాలంటారు. సో ఇది రూల్ నెంబర్ 4. నెక్స్ట్ వన్, సో ఇక్కడ గవర్నమెంట్ జాబులు రావడానికి ఇమీడియట్గా ఒక్కసారితోనే వచ్చేస్తుందని రాకపోతే ఏదో ఫెయిల్యూర్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో ప్రతి ఫెయిల్యూర్ని మనకి ఒక లెసన్ కింద తీసుకోవాలి. ఇది ఫస్ట్ రూల్. చూడండి, 5th రూల్, మనకి ఫెయిల్యూర్స్ ఎన్ని వస్తాయో అది అన్ని లెసన్స్ ఇక్కడ నేర్చుకున్నట్టు. అది లేనప్పుడు ఎట్ ఏ టైం సక్సెస్ అవ్వాలనేది కొంతమందికి వాళ్ళ పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళకి అలవాటు అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th వన్, పుస్తకాల పరిమాణం. అంటే మనం ఇక్కడ చూడాల్సింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఆఫ్ బుక్స్. మీరు ఏదన్నా చదువుకునేటప్పుడు ఎంతలా పుస్తకాలు ఉన్నాయా, లేకపోతే ఎంతలా ఉందా, ఎక్కువ పుస్తకాలు చదవాలా అవసరం లేదు. సో క్వాలిటీగా ఉన్నటువంటి బుక్స్ని తీసుకోవటం, ఆ పుస్తకాలు 1 లేదా 2, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ గురించి తీసుకున్నట్లయితే దానికి సంబంధించింది ఒక 2 పుస్తకాలు గ్యాదర్ చేసుకోవటం. సో ఆ 2 పుస్తకాలనే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవటానికి అలవాటు చేసుకోవాలి. కానీ నానా రకాల పుస్తకాలు, జాగ్రఫీలో 10 రకాల ఆథర్స్ ఇలా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు. ఓకేనా? ఇది 6th రూల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం చదివేటప్పుడు భాగాలుగా విభజించుకొని చదువుకున్నట్లయితే, ఓకేనా? 7వ రూల్ ఏంటి? భాగాలుగా విభజించుకొని కంప్లీట్గా చేసినట్లయితే స్లో అండ్ స్టడీ ప్రకారం మన సబ్జెక్ట్ మొత్తం కూడా నీట్గా కంప్లీట్ అవుతుంది. చూడండి, చేయవలసిన పనిని ఒకసారిగా ఎవరూ చేయలేరు, అవునా? సో రెగ్యులర్గా చేసుకుంటా భాగాలుగా విభజించుకొని చేసి వెళ్తే ఖచ్చితంగా అదొకటి మనకి
ఇంప్రూవ్మెంట్గా కనపడుతుంది. నెక్స్ట్ 8th రూల్. సో 8th రూల్ ఏంటంటే, మనం కొంతమంది కొన్ని జాబులు రాయటానికి చాలా వెనకడుగు, సివిల్ సర్వీస్ రాయాలన్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 రాయాలన్నా కొంతమంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎందుకని అక్కడి నుంచి చూసి అదేదో పెద్దదిలాగా అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే దిగారో, అంటే మీరు దిగక ముందు ఇలా ఆలోచిస్తారు, సో అదేదో పెద్దదిలాగా మనకు వస్తుందా రాదా అనే ఆలోచనలో ఉంటారు. సో మీరు ఎప్పుడైతే దిగుతారో, సో స్లోగా ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, అది ఈజీగా కంప్లీట్ అవుతుంది. ముందు భయాన్ని మీరు వదలండి. సో ఇది 8th రూల్. ఓకేనా? 8th రూల్ ఏమవుతుంది ఇక్కడ, ఒకటి భయాన్ని వదిలిపెట్టండి, చేసే పని కష్టం అనే భావనను రానివ్వకండి, దిగండి. దిగిన తర్వాత స్లోగా 1 by 1 కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 1, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఓకేనా? రూల్ నెంబర్ 9. సో ప్రపంచంలో మీలాంటి వారు ఇంకొకరు లేరు, ఇది అందరికీ తెలిసింది. కాకపోతే ఎక్కడికక్కడికి డీమోటివేట్ అవుతూ ఉంటాం, మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. సో చూడండి, ఈ టాపిక్, దీన్ని రూల్ నెంబర్ 9లో ఈ 4 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోండి. టాపర్స్ అనేవాడు దేవుడిచ్చిన వరం అని అనుకుంటారు. రాంగ్. అంటే మనకు మనముగా అలా అపోహలు తెచ్చుకుంటాం. రెండోది, వారికి అద్భుతమైన తెలివితేటలు ఉంటాయనే ఫీలింగ్తో కొంతమందిని కంపారిజన్ చేస్తారు. అలానే వారు చాలా అదృష్టవంతులు అని చెప్పే ఫీలింగ్, వారికి అన్నీ అనుకూలిస్తాయి అనే థింకింగ్తో మనల్ని మనం వెనకడుగేసుకుంటాం. సో ఈ 4 రూళ్ళు ఎప్పుడు కూడా మైండ్లోకి రానివ్వద్దు. సో అది జాగ్రత్తగా, తెలివితేటలు అనేది ఎవరి సొత్తు కాదు. సో ఇలాంటి థాట్స్ని ఎక్కువ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. తర్వాత, సో విజయానికి ఎటువంటి షార్ట్ కట్స్ లేవు, గుర్తుపెట్టుకోండి. సో విజయానికి దగ్గర మార్గాలు లేవు, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా ఓపికగా, సహనంగా ఒక 6 months ట్రైనింగు, తర్వాత రీడింగు, సో జాబ్ నోటిఫికేషన్ పడేంత వరకు కొంచెం ఓపికగా ఉండి మీరు చదవగలిగితే ఈజీగా సక్సెస్ అవుతారు. అంతేగాని ఏదో షార్ట్ కట్లో చేసేద్దాం, పోదాం, తొందరగా వచ్చేస్తుంది. గవర్నమెంట్ సెక్టార్లో అయితే అలా రాదు. కొంచెం సివిల్ సర్వీస్ అయితే 1.5 year, 2 years, 2.5 years పడుతుంది. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నా కూడా అదే పొజిషను. కాబట్టి మనకు అంత సహనం ఉంటేనే మనకి గవర్నమెంట్ సెక్టార్లో గ్యారెంటీగా గవర్నమెంట్ జాబులు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలో 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది.